Welcome to Success India Growth Stories, SIGAS. గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా స్టోరీస్ తీసుకుంటే ఫస్ట్ స్టోరీ తీసుకుంటే 7.5% బ్లాక్ ఫ్రైడే బూస్ట్ ఆన్లైన్ సేల్స్ ఇన్ ఇండియా జంప్స్ 25%. దట్ ఈజ్ మెయిన్లీ ఎఫ్ఎంసీజీ, బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ లీడ్ గ్రోత్స్. ఈ మధ్య ఫ్రైడే అయితే సేల్స్ ఈ కామర్స్లో అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో పెడుతున్నారు కదండి సేల్స్ బూట్స్ అని. సో దానివల్ల మనకి 7.5% అంటే సేల్స్లో ఇండియాలో ఆన్లైన్ సేల్స్ 27% ఇంక్రీజ్ అయిందండి. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ స్టోరీ, పిఎంజే అనే యోజన ద్వారా ఫర్ 70 years ట్రీట్మెంట్స్కి 70 years వాళ్ళకి ట్రీట్మెంట్కి 700,000 మెంబర్స్ని కవర్ చేసిందంట అండి. అగ్రి క్రెడిట్ వచ్చి టు గ్రో 32.5 lakhs crores in financial year 2026. అండ్ ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ కాశీ తమిళ్ సంగమం టు బిగిన్ ఇన్ వారణాసి, దట్ ఈస్ ఇన్ యూపీ టుడే. ఓకే అండి. హాయ్ ఫ్రెండ్, ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ ఒకటి మీకోసం. నౌ ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్ ఎకోసిస్టమ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ఎ డెకే, అంటే ఒక డెకేలో అంటే ఒక 10 yearsలో 2015 నుంచి 2025 వరకు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేంజ్ అయ్యింది చూసుకున్నట్లయితే మీరు చూడండి. స్క్రీన్ మీద చూడండి. సెప్టెంబర్ 2015లో 1.54 lakh crores అండి. ఇది 1.54 lakh crores ఉంటే సెప్టెంబర్ 2025కి 23.43 crores ఇంక్రీజ్ అయింది. ఇదంతా స్టార్టప్స్, ప్రొఫెషనల్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ మధ్య ఏయూమ్ ఆఫ్ పిఎంఎస్ అండ్ ఏఐఎఫ్ఎస్ మీన్స్ అంటే పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉంటారు కదండి, వాళ్ళ ద్వారా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. అండ్ ఏఐఎఫ్స్ అంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అన్నమాట. సో వీళ్ళ ద్వారా మనకి ఇంత భారీగా ఇంక్రీజ్ అయింది. సో ఇన్ కమింగ్ ఇయర్స్ ఇట్ షుడ్ బి డబుల్, ట్రిపుల్, వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఆల్సో. సో కీప్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. ఓకే. హాయ్ అండి. ఇంకొక ఫెంటాస్టిక్ న్యూస్ గ్రోత్ ద్వారా చూడండి మీరు. దిస్ ఇమేజ్ ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇంకా మీరు చెప్పొచ్చండి ఇండియా ఎలా గ్రో అవుతుందనేసి. ఇండియా లీడ్ సౌత్ ఆఫ్రికాస్ లైట్ వెహికల్ ఇంపోర్ట్స్. అంటే సౌత్ ఆఫ్రికాకి మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి లైట్ వెహికల్ ఎక్స్పోర్ట్స్లో చాలా ఎక్కువ ఉందనేసి. 2024లో తీసుకున్నట్లయితే 1,73,742 వెహికల్స్ ఎక్స్పోర్ట్ అయితే చైనా 52. సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఆఫ్ ఆల్సో. మనం అంతా ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా సౌత్ ఆఫ్రికాకి. సో ఇట్స్ అ గ్రేట్ న్యూస్ ఫ్రమ్ ఇండియాస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. ఇంకొక సూపర్ ఇన్ఫర్మేషన్ అండి. ద మోస్ట్ కార్ కలర్ ఇన్ ద యూఎస్ అకార్డింగ్ టు 2023 ప్రకారం తీసుకున్నట్లయితే యూ కెన్ సీ అండి. అంటే కార్లో ఉన్నటువంటి కలర్స్, మోస్ట్ ఆఫ్ ది కార్స్ వైట్ 26%, బ్లాక్ 22%, గ్రే 19%, సిల్వర్ కలర్ 12%, బ్లూ కలర్ 10%, రెడ్ 8%, గ్రీన్ 1%. ఇంకా బిలో ఉండేవన్నీ మీరు చూసుకోవచ్చండి. సో సూపర్ న్యూస్ కదా. అలాగే ఇండియాలో మీకు మోస్ట్ కార్ కలర్స్ కనబడుతుందో కామెంట్ చేయండి, సో దట్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఇంకొక సూపర్ ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్. మీకు చెప్పాను కదండి ఇండియా బాగా భయంకరంగా డెవలప్ అవుతుంది. ఓకే, బాగా చాలా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో దానికి చూడండి ఇక్కడ ద ట్రాన్స్ఫర్మేషన్ బికమ్ విజిబుల్. అంటే మనకి ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అయినదని కనపడుతుంది. ఇప్పుడు చూస్తే మీరు నేషనల్ హైవేస్ గ్రూ బై 60%, దట్ ఈస్ ఫ్రమ్ 91,287 kilometers నుంచి 1,46,204 kilometers వరకు. అలాగే మెట్రో తీసుకుంటే 101,013 kilometers ఆపరేషన్లోకి వచ్చింది ఫ్రమ్ జస్ట్ 248 kilometers నుంచి. అలాగే రైల్ ఎలక్ట్రిఫికేషన్ క్రాస్డ్ 40,000 kilometers and 68 Vande Bharats now connecting 333 districts, 24 airports with Digi Yatra and 1.51 crores flew under Udan.
ఇవన్నీ మీకు చూస్తుంటే తెలుస్తుంది కదండి ఇండియా ఎంత బాగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందో. సో కీప్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా, కీప్ వాచింగ్ ఇండియా. ఓకే, హాయ్ అండి, వెల్కమ్ టు ఛానల్. ఇంకొక సూపర్బ్ ఫెంటాస్టిక్ న్యూస్, ఇన్ఫర్మేషన్, వాట్ ఎవర్ మేబీ యూ కాల్డ్. ఓకే, ఒకే ఇమేజ్లో యూ కెన్ చెక్ ఇట్. ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎకనామిక్ కంట్రీస్ ఏంటి అండ్ దేర్ బిగ్గెస్ట్ కంట్రీస్ ఏంటి, అంటే దాని యొక్క కంట్రిబ్యూషన్స్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెంబర్ 1 తీసుకుంటే ఇప్పుడు యూఎస్ ఎకానమీ ఈజ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ విత్ 30.6 ట్రిలియన్స్. దాంట్లో ఎన్విడాన్ కంపెనీ తీసుకున్నట్లయితే, ఇది గ్రాఫిక్ కార్డ్స్ అవి తయారు చేశారు కదండి ఆ కంపెనీ, ఎన్విడాన్ కంపెనీ తీసుకున్నట్లయితే దాని మార్కెట్ క్యాప్ వచ్చి 4.7 ట్రిలియన్స్. ఈ న్యూస్ వచ్చి 2025 ప్రకారంగా అనమాట. అంటే అంత కంట్రిబ్యూట్ చేస్తుంది, 30.6లో 4.7 ట్రిలియన్స్ కంట్రిబ్యూట్ చేస్తుంది. నెక్స్ట్ చైనా, సెకండ్ వచ్చి చైనా 19.4. టెన్సెంట్ అనే కంపెనీ 766 బిలియన్స్ కంట్రిబ్యూట్ చేస్తుంది, ఏంది 19.4 ట్రిలియన్స్లో. నెక్స్ట్ వచ్చి జర్మనీ, శాప్ అండి, మీరు జనరల్గా శాప్ తెలుసు కదా మీకు, అకౌంట్స్ దానికి యూస్ చేస్తుంటారు, ఈఆర్పి దానిలోకి 5 ట్రిలియన్ ఎకానమీ జర్మనీ, ఇది వచ్చి 304 బిలియన్. అండ్ జపాన్ తీసుకున్నట్లయితే 4.28 ట్రిలియన్, దాని కంపెనీ హైయెస్ట్ ఎవర్ రెవెన్యూ కంపెనీ వచ్చి టొయోటో, దాని యొక్క 270 బిలియన్స్ కంట్రిబ్యూషన్. అండ్ ఇండియాలోకి వస్తే 4.13 ట్రిలియన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ 231 బిలియన్స్. ఇలా యూ కెన్ సీ ఆల్ కంట్రీస్ దాని జీడిపి అండ్ కంట్రిబ్యూషన్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ సక్సెస్ ఇండియా గ్రోత్ స్టోరీస్. థ్యాంక్ యూ.